నానా కథ చెప్పవా? కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతార్ అండ్ రేయాంజ్ కృష్ణ. రేయాంజ్ కృష్ణ దొంగ చెప్పిన నీతి. ఓకే, కానీ దొంగ చెప్పిన నీతి కథ ఏంటో విందామా? మీర్జాపురంలో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. దానికి మంచి మేతను పెట్టేవాడు. సీతయ్యకు ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. కానీ దానితో పొలం పని మాత్రం చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకుల రాజుల సంరక్షణలో ఉండేవారు. ఈ గుర్రం అనుకుంటుంది తన మనసులో, అయ్యో నా పూర్వీకులు మా తాత ముత్తాతలంతా కూడా రాజుల దగ్గర ఉండేవాళ్ళు, సకల సౌకర్యాలు అనుభవించారు, ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది. మంచి గడ్డ ఇస్తున్నాడు, మంచి తిండే పెడుతున్నాడు సీతయ్య నా యజమాని, కానీ ఇదేంటో నాకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వడం లేదు అని అనుకుంటూ ఉంది. ఎప్పుడు మనసులో ఎప్పుడు బానిసలాగానే ఉండాల్సి వస్తుంది నాకు అని అనుకుంటుంది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని ఆలోచించేది. మంచి ఫుడ్ దొరికినా, మంచి యజమాని దొరికినా దాంతో పొలం పని చేయించడం ఆ గుర్రానికి ఇష్టం లేదు కదా. కాబట్టి అది చాలా గర్వంగా మా తాతలు ఇలా చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, రాజుల దగ్గర ఉండేవాళ్ళు అనుకుంటూ ఉన్నది. కానీ మంచి యజమానిని విడిచిపెట్టి పోదామనే ఆలోచనలో ఉంది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య మంచి నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికి అందిన వస్తువులన్నిటినీ మూటగట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూనే ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. అప్రమత్తం చేయడం అంటే అలర్ట్ చేయలేదు. తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా అదే చేత్తో నా కట్లు విప్పదీయండి, నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని బతిమిలాడింది ఆ గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ఎంతో బ్రతిమిలాడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమానికి పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే. కృతజ్ఞత లేని వాళ్ళు, కృతజ్ఞత అంటే మనం ఏదైనా హెల్ప్ చేసినా కూడా, మనం ఎవరికైనా సహాయం చేసినా కూడా అది గుర్తుపెట్టుకోకుండా మననే సూటిపోటి మాటలు అనే వాళ్ళతోటి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. అందుకనే దొంగ ఏమంటున్నాడంటే, నువ్వే ఇంత మంచి యజమానికి ఏమి సహాయం చేయట్లేదు, కనీసం దొంగ వచ్చిండు అని కూడా నువ్వు చెప్పడం లేదు, అలాంటి దాన్ని నేను తీసుకెళ్తే నువ్వు నన్ను మోసం చేయవని నమ్మకం ఏంటి? కాబట్టి నీకు కృతజ్ఞత లేదు, కాబట్టి నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకున్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి అది తన యజమాని చెప్పిన పనిని చేస్తూ ఎంతో కృతజ్ఞతతో మెలగసాగింది. కృతజ్ఞత లేని వాళ్ళు ఎప్పటికైనా డేంజరే అనేది కథలో చెప్పేటువంటి నీతి.